Hi friends, welcome back to our channel HD Brothers Galaxy. ఇవాళ అయితే నేను మీ సైన్స్ ప్రాజెక్ట్ చూసుకైతే వచ్చేసాను. ప్రాజెక్ట్ ఏంటంటే అలారం. సో ఈ లేన్ అలారం అయితే లేన్ వచ్చేటప్పుడు అయితే అలారం అయితే వస్తుంది. సో మీ బట్టలు అయితే ఇంట్లో లోపలైతే పెట్టచ్చు. సో ఈ అలారంకి ఏం కావాలో అయితే చూద్దాం. రాని ఏముందో ప్రాజెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మా తమ్ముడు ఆడుకునేది బొమ్మ. ఇట్లయితే పాపం నేనైతే మళ్ళీ దొంగతనం చేసి వచ్చాను, మళ్ళీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇదైతే స్పీకర్ అలారం. సో ఇక ఇప్పుడు మనకి ఇదైతే ఓన్లీ 30 రూపీస్. అండ్ ఈ స్విచ్ మనకి ఆన్ కావాలి, ఇది ఆఫ్ అవుతుంది. ఇదైతే ఓన్లీ 10 రూపీస్. అండ్ ఈ స్పీకర్ ఇది బ్యాటరీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నాకైతే ఇది ఎవరైతే ఉన్నాయి. అండ్ ఇది అయితే 70 రూపీస్. అండ్ ఈ టేప్ అయితే నా ఇంట్లోనే ఎప్పుడు ఉంది. అండ్ ఈ ఫోన్స్ అయితే మా మమ్మీని అడిగి ఇది వచ్చాను. అండ్ వైర్ కూడా నా దగ్గర ఉంది. సో దీనితో అయితే మనం ప్రాజెక్ట్ చేసేద్దాం. ఇంపార్టెంట్. సో మీకు ఒక్క బ్యాటరీ ఉన్నాయి ఏం కాదు, నాకైతే 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఎట్లా కనెక్ట్ చేయాలో చూపిస్తాం. సో ఫస్ట్ దీనికైతే బ్లాక్ వైర్ కావాలి. అండ్ ఇంకో బ్యాటరీకి అయితే రెడ్ వైర్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడైతే మనం బ్యాటరీ వైర్స్ అయితే కట్టేద్దాము. సో ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి అయితే పోదాం. ఇప్పుడైతే దీన్ని పక్కన అయితే పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఏంటి అంటే స్పీకర్. సో ఇప్పుడైతే దీన్ని కూడా కనెక్ట్ చేసేద్దాం. సో స్పీకర్ పనిచేస్తుందో లేదైతే చూద్దాం. సో ఫస్ట్ ఈ రెడ్ దానికి అయితే రెడ్కి కావాలి, బ్లాక్ అయితే బ్లాక్. ఓకే ఫ్రెండ్స్, మనకి సౌండ్ అయితే వస్తుంది, చూడండి బాగా వస్తుంది. సో ఇప్పుడైతే దీన్ని నెక్స్ట్ అలారంకి అయితే బ్లాక్, నెక్స్ట్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేయండి. సో ది బ్లాక్ అండ్ అనదర్ బ్లాక్ వైర్స్ అయితే కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడైతే దీన్ని కనెక్ట్ అయితే చేయాలి. మీరు కనెక్ట్ చేయడం అయితే చేయాలి. ఎప్పుడైతే దీన్ని అయితే కట్ చేశాను, ఇప్పుడు మనం రెడ్ దానికి ఎట్లా చేయాలి, అండ్ స్పూన్స్ తో ఎట్లా యూజ్ చేయాలి, అండ్ స్విచ్ అయితే ఎట్లా యూజ్ చేయాలో ఇప్పుడైతే చెప్తాను. ఫోన్కి అయితే దీనికైతే కనెక్ట్ చేయాలి, అండ్ ఈ స్విచ్ ని కూడా కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఎట్లా కనెక్ట్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఈ వైర్ని అయితే ఇక్కడ తీసుకోవాలి. ఈ చిన్న హోల్ అయితే పెట్టేశారు కదా అవసరం. సో ఇప్పుడైతే నేను ఫోన్ ని బ్యాటరీకి అయితే కనెక్ట్ చేశాను, అండ్ స్విచ్ కూడా. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఈ స్పూన్ ఉంది కదా ఫ్రెండ్స్, చూడొచ్చు కదా. అండ్ ఇప్పుడైతే దీన్ని అలారం చేసి ఫిక్స్ అయితే చేసేది. ఫస్ట్ ఇదైతే ఇక్కడ పెట్టుకొని అంటే ఫ్రెండ్స్ ఫిక్స్ అయితే అయింది. చూడండి ఫ్రెండ్స్, మనకి కనెక్షన్ అయితే అయిపోయింది. సో మళ్ళీ మీకైతే చెప్తున్నాను కనెక్షన్ ఇస్తాను. సో చూసారు కదా, ఈ అలారం కి ఇంకా ఈ బ్లాక్ వైర్ కి అయితే బ్యాటరీకి అయితే కనెక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ స్పీకర్ రెడ్ వైర్ కి అయితే స్పూన్ కి అయితే కనెక్ట్ చేసేసా. ఇంకో బ్యాటరీ రెడ్ వైర్ తో అయితే స్పూన్ కి అయితే కనెక్ట్ చేశాను, కానీ మధ్యలో అయితే స్విచ్ అయితే ఉంది. 2 బ్యాటరీస్ అయితే యూజ్ చేశాను. మీరు ఒక్కటన్నా 2 యూజ్ చేస్తూ ఏం ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే కనెక్ట్ అయితే చేసేసాము. కానీ ఒక రాంగ్ మిస్టేక్ ఏంటంటే కొన్నోళ్ళు బ్లేడ్ అయితే యూజ్ చేస్తున్నారు, అదైతే ఇక్కడ కట్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మీరు అదే యూజ్ చేయద్దు. సో మీరైతే బ్లేడ్ అయితే యూజ్ చేయొద్దు, మీరైతే స్పూన్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరైతే ఇంత దూరం అయితే పెట్టాలి. ఎప్పుడు ఇక్కడ వాటర్ పడుతుందో అంతే, ఇంకా రెయిన్ ఏంటి వస్తుంది అంటే ఇక బూమ్ రెయిన్ కమింగ్ సౌండ్ అని సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. సో అట్లనే వర్క్ అవుతుంది. అదే అందుకే రెయిన్ డిటెక్టర్ అలారం అని పేరు వచ్చింది. ఇప్పుడు మనకి కనెక్షన్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే, సో ఫ్రెండ్స్ మీరైతే స్పూన్ అయితే కొంచెం దూరంగా పెట్టాలి. సో ఎప్పుడు వర్షం వస్తుందో ఇట్లా సౌండ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే, సో వర్షం పడేటప్పుడు ఈ స్పూన్ పవర్కి అయితే ఇక్కడికైతే వస్తుంది. సో దీని ఇక్కడ అలారానికి అయితే వస్తుంది. సో ఇప్పుడు వర్షం అయితే వస్తలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర అయితే స్ప్రే ఉంది, దాన్ని ఒకసారి యూజ్ అయితే చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మా స్ప్రే. ఇప్పుడు వాటర్ అయితే వద్దాం, చూస్తారా ఇట్లయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, రెయిన్ వచ్చేటప్పుడు అలారం పెట్టేస్తుంది. సో ఉండాలి. సో అప్పుడైతే మీకు రెయిన్ లేకపోతే చూడొచ్చు. సో ఇది చూసామంటే ఈ స్విచ్ అయితే ఆఫ్ చేసి పైన పోయి మీరు థింగ్స్ అయితే తీసుకొని రావచ్చు.
సో ఫ్రెండ్స్ ఈ అయితే మా ఇంట్లో అయితే ఫిక్స్ అయితే చేసేద్దాం. చూడండి ఇదే ఇంట్లో అయితే మనం ఫిక్స్ అయితే చేసేద్దాం. లోపలైతే అన్ని పెట్టేద్దాం. అన్ని లోపల ఉంటున్నాయి. అండ్ ఇప్పుడు వర్షం పడితే సౌండ్ అయితే వస్తుంది. సో ఈ రెండు మధ్యలో ఇక్కడ వాటర్ పడితే సౌండ్ అయితే వస్తుంది. సో మీకైతే ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇప్పుడు వాటర్ అయితే పోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసింది సౌండ్. సో ఇప్పుడైతే మళ్ళీ నేనైతే స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ స్విచ్ అయితే ఆఫ్ చేయాలి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదే మా కంప్లీట్ అయితే అండ్ మీకు మీటింగ్ అయితే చెప్తాను. సో ఇదేం అలాగే. సో మీకైతే మీరు వర్షం పడితే మీరు బిజీలో ఉంటారు, వర్క్ లో ఉంటారు, ఎవరితో అన్న మాట్లాడతారు. సో ఫ్రెండ్స్ అందుకే మనం ఇదేం అలా మీకు ఎప్పుడైనా వర్షం పడ్డదంటే సౌండ్ అయితే వస్తుంది. మీ థింగ్స్ తీసుకొని అయితే మళ్ళీ సేఫ్టీగా అయితే తీసుకురావచ్చు. సో ఫ్రెండ్స్ ఇదే నా వీడియో. సో మీరు ప్రాజెక్ట్ కూడా చేస్తానంటే మీరు కామెంట్ లో ఎస్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. So friends, ఇదే నా వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో. బాయ్.